ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని నటించిన చాలా సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఈసారి తాజాగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటూ కొత్త సినిమాతో అయితే రాబోతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్స్ అయితే నటిస్తున్నది. సో, రామ్ చాలా మంచి సినిమాలు చేసినప్పటికీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈసారి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటూ టైటిల్‌తో రాబోతున్నాడు. ఇందులో ఒక హీరోకు ఫ్యాన్‌గా, ఒక ఫ్యాన్ బాయ్‌గా చూపించబోతున్నారు. నాకు తెలిసి ఇదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత పెద్ద పిచ్చగా ఫ్యాన్ బేస్ ఉన్నదైతే చిరంజీవి గారికే. నాకైతే చిరంజీవి గారు బేస్ చేసుకునే చెప్తున్నట్లుంది. అది కాకపోతే కన్నడ హీరోని పెట్టడానికి ఎందుకు మెయిన్ రీజన్ అంటే మన టాలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ ఎక్కువ జరుగుతాయి. అందుకే ఇది మంచిది కాదని చెప్పేసి ఒక కన్నడ స్టార్‌ని పెట్టడం అయితే జరిగింది. సో, హీరో రామ్ పోతినేని అయితే ఇందులో ఒక ఫ్యాన్ బాయ్‌గా నటిస్తున్నాడు. ఒకసారి మనం చూసుకుంటే ఇది కొద్దిగా పిఠాపురం తాలూకా అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్‌కి సెట్ అయిందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కూడా వీడియోలు కూడా రెడీ చేస్తున్నారు. 'ఆంధ్ర కింగ్' అంటూ. సో, ఇక 'ఆంధ్ర కింగ్' అనే టైటిల్ నిజంగానే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పవన్ కళ్యాణ్‌కి బాగా సెట్ అవుతుంది. ఇక 'రామ్ పోతినేని' నటించిన అన్ని సినిమాల్లో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఎందుకంటే ప్రేమంట. సో, మీకు ఏ సినిమా ఆల్ టైమ్ ఫేవరెటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గైస్. ఈ సినిమా అయితేనా రామ్ పెద్ద హిట్ కొట్టి మరి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. థాంక్ యూ. డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ గైస్.